ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నెట్వర్క్ అంటే ఏంటి, అలానే సర్క్యూట్ అంటే ఏంటి, మళ్ళీ ఆ రెండింటి మధ్యన ఉండే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నెట్వర్క్ అంటే ఏంటో చూద్దాం. ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ నెట్వర్క్. ఎలిమెంట్స్ అంటే ఇక్కడ రెసిస్టర్ అయినా అయ్యొచ్చు, ఇండక్టర్, కెపాసిటర్, సోర్సెస్ లైక్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, ఏవైనా. అంటే ఎలిమెంట్స్, సర్క్యూట్లో ఎలిమెంట్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తే ఆ ఇంటర్ కనెక్షన్నే నెట్వర్క్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూస్తే ఇది అనేది ఒక నెట్వర్క్, ఇది కూడా ఇంకో నెట్వర్క్. సో మనకి ఇది అనేది ఓపెన్గా ఉండొచ్చు, క్లోజ్డ్గా ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే దాన్ని నెట్వర్క్ అనే అంటాం. సో ఇప్పుడు ఇది సో దీన్ని కూడా నెట్వర్క్ అనొచ్చు. సో ఇప్పుడు సర్క్యూట్ డెఫినేషన్ చూద్దాం. ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ నోన్ యాజ్ సర్క్యూట్. సో అంటే కొన్ని ఎలిమెంట్స్ లైక్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, ఇంకా సోర్సెస్, అవి ఏవైనా సరే ఒక ఇంటర్ కనెక్షన్ అంటే ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి అలానే అది అనేది క్లోజ్డ్ పాత్లో ఉంటే దాన్ని సర్క్యూట్ అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే సో ఇది అనేది ఒక సర్క్యూట్. సో ఇది కూడా ఇంకో సర్క్యూట్. సో ఇవి కూడా సర్క్యూట్లే. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే సర్క్యూట్కి నెట్వర్క్కి, నెట్వర్క్ అనేది క్లోజ్డ్ పాత్ అయినా అయి ఉండొచ్చు, అలానే ఓపెన్ అయినా అయి ఉండొచ్చు, కానీ సర్క్యూట్ మాత్రం ఖచ్చితంగా క్లోజ్డ్ పాత్ అయి ఉండాలి. సో వీటిలోని ఇప్పుడు చూస్తే మనము వీటిలోని ఏది సర్క్యూట్ అలానే ఏది నెట్వర్క్ అనేది చూద్దాం. ఇది చూస్తే ఎలా ఉంది. సో మొత్తం అన్ని ఎండ్స్ అనేది క్లోజ్డ్గా ఉంది. సో క్లోజ్డ్గా ఉంటే ఏం చెప్పాను, సర్క్యూట్ అని చెప్పాను. సో ఇది సర్క్యూట్. అలానే నెట్వర్క్ అంటే ఏంటి, ఏదర్ క్లోజ్ అయిన ఉండొచ్చు ఆర్ ఓపెన్ అయిన ఉండొచ్చు. సో ఇది క్లోజ్డ్గా ఉంది, క్లోజ్డ్గా ఉంది అంటే నెట్వర్క్ కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది చూస్తే ఇది ఓపెన్ ఉంది, ఇక్కడ ఏం లేదు కదా. సో ఇది అనేది ఓపెన్లో ఉంటే ఏంటి, సర్క్యూట్ అనేది ఖచ్చితంగా మొత్తం ఎలిమెంట్స్ అనేవి ఒక క్లోజ్డ్గా ఉంటే సర్క్యూట్ అంటాం. కానీ ఇదేంటిది ఓపెన్లో ఉంది కాబట్టి సో ఇది ఓన్లీ నెట్వర్క్ మాత్రమే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది. సో ఇది కూడా అంతే, మొత్తం అన్ని బ్రాంచెస్ అనేవి క్లోజ్డ్గా ఉంది. సో క్లోజ్డ్గా ఉంది అంటే సర్క్యూట్ అవుతుంది, అలానే నెట్వర్క్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ సో ఇది చూస్తే చూడండి, ఇక్కడ ఓపెన్ కనబడుతుంది. సో ఓపెన్ ఉన్నా క్లోజ్డ్ ఉన్నా సరే నెట్వర్క్ అవుతుంది. సో ఇది నెట్వర్క్. ఇప్పుడు సింపుల్గా ఏం చెప్పగలము అంటే ఇప్పుడు టూ టెర్మినల్స్, ప్రతి ఎలిమెంట్ అంటే ఇదొక ఎలిమెంట్, దాని యొక్క ప్రతి ఎలిమెంట్ యొక్క టూ టెర్మినల్స్ అనేవి అదర్ ఎలిమెంట్ యొక్క ఏదో ఒక టెర్మినల్కి కనెక్ట్ అయి ఉంటే దాన్ని సర్క్యూట్ అనొచ్చు. కానీ ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ లైక్ ఇది తీసుకుంటే ఆ ఎలిమెంట్ అనేది ఒక టెర్మినల్ అనదర్ ఎలిమెంట్ యొక్క టెర్మినల్కి కనెక్ట్ అయ్యి అండ్ అదర్ టెర్మినల్ అనేది ఓపెన్లా ఉండిపోతే దాన్ని అప్పుడు సర్క్యూట్ అనలేము. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏం ఎలిమెంట్స్ లేవు, ఇవి రెండు ఉన్నాయంటే దీని టెర్మినల్ కనెక్ట్ అయ్యాయి, అలానే దీని టెర్మినల్స్ కూడా రెండు కనెక్ట్ అయ్యాయి. సో దీన్ని సర్క్యూట్ అని అనగలం. నెక్స్ట్ ఇది చూసుకుంటే మొత్తం క్లోజ్డ్గానే ఉంది, ఎక్కడ ఓపెన్ కనబడట్లేదు. సో ఇది సర్క్యూట్ అవుతుంది, అలానే నెట్వర్క్ కూడా అవుతుంది. ఇది అనేది ఇక్కడ ఓపెన్ కనబడుతుంది. సో ఓపెన్ ఉంటే ఏమవుతుంది, సర్క్యూట్ అయితే క్లోజ్డ్గా ఉండాలి. సో ఈ సర్క్యూట్ అవ్వదు, ఓన్లీ నెట్వర్క్ మాత్రమే అవుతుంది. సో ఇక్కడ వీటన్నిటి బట్టి మనము ఒక కన్క్లూజన్ చెప్పొచ్చు. ఏంటి అంటే ఇక్కడ చూస్తే నెట్వర్క్ అండ్ సర్క్యూట్, బట్ ఇక్కడ చూస్తే ఓన్లీ ఇది అనేది నెట్వర్క్ మాత్రమే అవుతుంది, సర్క్యూట్ అవ్వట్లేదు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్లోని మనం చూసుకుంటే సర్క్యూట్ అయ్యేవన్నీ నెట్వర్క్ అవుతున్నాయి, బట్ నెట్వర్క్ అయ్యేవి మాత్రం సర్క్యూట్ అవ్వట్లేదు. అంటే నీడ్ నాట్ బి, నెట్వర్క్ అయ్యేవి సర్క్యూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మనం ఇక్కడ కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే
all circuits are networks, but all networks need not be circuits. So that's it. Thank you.